ఐఎమ్ రమణ గౌడ్ గుడిసెల. ఈ వీడియోలో మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో పలు కీలక అంశాలపైన మనం ఒకసారి మాట్లాడుకుందాము. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని సడలింపులతో కూడిన లాక్డౌన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారనే తెలిసేసరికి యావత్ దేశం అందరూ కూడా మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఒక నూతన ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఈ సందర్భంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీని ఆయన ఆత్మ నిర్బార్ భారత్ అభియాన్ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు తెలపడం జరిగింది. ఈ ప్యాకేజ్ మన దేశ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశోత్పత్తిలో ఈ ప్యాకేజ్ 10% వరకు ఉంటుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తానికి స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ను ప్రకటిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి భారత ప్రధాని ప్రకటించిన ఈ ప్యాకేజ్ మరింత బలం చేకూరుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే సంఘటిత మరియు అసంఘటిత రంగాల అభివృద్ధికి కూడా ఈ ఆర్థిక ప్యాకేజ్, ఈ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజు దోహదం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆత్మ నిర్బార్ భారత్ అభియాన్ పథకానికి ఈ ప్యాకేజ్కి సంబంధించిన మరిన్ని వివరాలను భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ ఒక పక్క కరోనా వైరస్ పరంగా కట్టడి చేస్తూనే మరోపక్క ఆర్థిక వ్యవహారాలను కూడా కొనసాగించాల్సినట్టుగా ఒక సంకేతం కూడా ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గుడిసెల.